మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అక్టోబర్ 2 దసరా పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున ఈ కూరని వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి దసరా రోజు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అంటే దసరా రోజు నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, కూరగాయలలో కూడా కూరలను తినకూడదు. ఎందుకంటే ఈ కూరలను దసరా రోజు తినకూడదని శాస్త్రాల్లో ఉంది. తెలియక ఈ కూరలను తినేస్తే మనం చేసిన పూజలకు కూడా ఎటువంటి ఫలితం రాదు. చాలామంది ఎంతో నిష్టగా దసరా రోజు పూజలు చేస్తారు, అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తారు. కానీ తెలియక ఈ కూరను తినేస్తారు. అలా ఈ కూరను తినటం వలన చేసిన పూజలకు ఎటువంటి ఫలితం రాదు. బూడిదలో పోసిన పన్నీరులాగా మీ పూజలు ఉపవాసాలు అన్నీ వృధాగా పోతాయి. కాబట్టి ముందే తెలుసుకుని జాగ్రత్త పడండి. దసరా రోజు పొరపాటున కూడా ఈ కూరను తినవద్దు. చాలామంది కూరగాయలు నేచర్ నుండే వస్తాయి కదా, వాటిని తింటే ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ కూరగాయలు నేచర్ నుండి వచ్చాయి కాబట్టే గ్రహాల ప్రభావం వాటి మీద ఉంటుంది. కొన్ని పూజలకు కొన్ని కూరగాయలకు అసలు పడదు. అలాంటి రోజుల్లో తినకూడని కూరగాయలు వండుకుని తింటే గ్రహాలు మనకు అనుకూలించవు, చెడు ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి దసరా ఒకరోజు 2 కూరలను మాత్రం అస్సలు తినకూడదు. కాదని తింటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మీరు చేసే పూజలకు కూడా ఫలితం రాదు అని శాస్త్రాల్లో ఉంది. మరి ఇంతకీ దసరా రోజు ఏ కూరలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం ధూమ్ దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. దసరా రోజు ఎవ్వరూ పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఎవ్వరూ నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. అది అశుభానికి సంకేతం. అలాగే దసరా రోజు చింతపండును, నిమ్మకాయను, ఎండుమిరపకాయలను, ఆవాలను, వంట నూనెను ఈ 5 వస్తువులను పొరపాటున కూడా కొన్ని ఇంటికి తీసుకురాకూడదు. తెలియక దసరా రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం ఇంట్లోకి వస్తుంది, కష్టాలు ఎదురవుతాయి, ఐశ్వర్యం హరించుకుపోతుంది. అదేవిధంగా దసరా రోజు ఎవరైనా ఒక ముత్తైదువుకు ఒక ఎర్రటి పుష్పాన్ని, ఒక ఎర్రటి జాకెట్ ముక్కను, డజన్ లేదా అరడజను ఎర్రటి మట్టి గాజులను తాంబూలంతో కలిపి ఇస్తే స్త్రీలకు సుమంగళి యోగం కలుగుతుంది. ఇంట్లో సంవత్సరం వరకు ఎటువంటి లోటు రాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దసరా రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిలో అరస్పూనంత కుంకుమ, కొద్దిగా కర్పూరం పొడి, చిటికెడు పసుపు కలిపి తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు మొదట్లో పోస్తే జాతకంలో ఉన్న అనేక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. ఇక ఏకాదశినే దసరా అని అంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో శుక్ల దశమి రోజు జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆశ్వీజ యజమాసంలో మొదటి 9 రోజులు శరత్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారము, తారాబలం, గ్రహబలం, ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం తథ్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి పండుగగా రూపొందింది. ఇక ఎంతో పవిత్రమైన దసరా రోజు 2 కూరలను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
వాటిల్లో మొదటి కూర ఏమిటి అంటే పొట్లకాయ. అవును, దసరా రోజు పొట్లకాయతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు. పొట్లకాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అంటే పొట్లకాయ కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పొట్లకాయను పప్పులో వేసుకొని కావచ్చు, పొట్లకాయ బజ్జీ రూపంలో కావచ్చు, లేదా పొట్లకాయ పెరుగు పచ్చడి రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకూడదు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. గ్రహాలు అనుకూలించక జాతక దోషాలు ఏర్పడతాయి. పొట్లకాయతో పాటు ఈరోజు ముల్లంగిని కూడా తినకూడదు. ముల్లంగిని కూర రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, పప్పు చారులో వేసుకొని కావచ్చు, లేదా సాంబార్లో వేసుకొని కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా ముల్లంగిని దసరా రోజు తినకూడదు. పొట్లకాయ, ముల్లంగి ఈ 2 కూరలను దసరా రోజు తినకూడదని శాస్త్రాల్లో ఉంది. లెక్క అయితే ఈరోజు ఈ కూరలను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాబట్టి అందరూ జాగ్రత్త పడండి. దసరా రోజు పొరపాటున కూడా ఈ 2 కూరలను వండవద్దు, తినవద్దు. కాదని తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఫలితం అనేది రాదు. అమ్మవారి ఆగ్రహానికి కూడా గురి అవుతారు. లేనిపోని కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి, చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది. కాబట్టి దసరా రోజు ఎవరూ పొట్లకాయను, ముల్లంగిని తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే గుడ్లు, మాంసము, చేపలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, పీతలు, నత్తలు ఇలాంటివేమీ తినకూడదు. బిర్యానీలు, ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు, ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, నూడిల్స్ ఇలాంటివేమీ దసరా రోజు తినకూడదు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్లు, గుడ్డు కూర ఇలాంటివేమీ తినకూడదు. దసరా పండుగ రోజు అందరికీ సెలవు ఇస్తూ ఉంటారు. పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లో ఉంటారు. దాంతో పిల్లలు మరియు మగవారు మంచిగా తిందాం అని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ పకోడీలు, అన్ని రకాల నాన్ వెజ్ పదార్థాలు వండుకుని తింటూ ఉంటారు. లేదా ఇంట్లో ఆడవారిని వండమని అడుగుతూ ఉంటారు. మగవారు మరియు పిల్లలు ఇంట్లో ఉన్నామని ఏదో ఒకటి స్పెషల్గా వండమని అడుగుతూ ఉంటారు. కానీ దయచేసి అలా చేయవద్దు. పిల్లలు, పెద్దలు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దసరా అనేది పెద్ద పండుగ. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. నాన్ వెజ్ వండమని ఇంట్లో ఆడవారిని ఇబ్బంది పెట్టవద్దు. ఈరోజు అమ్మవారి పండుగ గనుక సాత్వికమైన ఆహారాన్ని, ప్రసాదాలను తినండి. నాన్ వెజ్ తినవద్దు. కాదని నాన్ వెజ్ తింటే అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. దసరా రోజు నాన్ వెజ్ తినకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇవేమీ తినవద్దు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ పకోడీలు, బర్గర్లు, చికెన్ నూడిల్స్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. దసరా రోజు సెలవు ఇచ్చారు కనుక సాయంత్రం సరదాగా బయటకు వెళ్దాం అని తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు తీసుకువెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఓన్లీ శాకాహారం మాత్రమే తినండి. అంతేగాని నూడిల్స్, మంచూరియా, చికెన్ పకోడీ ఇలాంటివి నాన్ వెజ్ తినవద్దు. వెజ్ తినండి. పొరపాటున ఈరోజు నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి పోవద్దు. పొట్లకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 3 కూరలను దసరా రోజు తినకూడదు. ఆడవారు ఈ కూరలను ఇంట్లో వండకూడదు. కాదని దసరా రోజు ఈ కూరలను వండినా తిన్నా ఐశ్వర్యమంతా పోతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక మీరు కూడా దసరా రోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. దసరా రోజు తప్పకుండా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటిది ఏమిటి అంటే పసుపు. పసుపు చాలా పవిత్రమైనది, మంగళకరమైనది. ఇది ఎంతో శుచి, శుభ్రతను కలిగి ఉండే వస్తువు. పసుపు శుభాలను సూచిస్తుంది. పసుపు అనేది అమ్మవారి స్వరూపం కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అనే సందేహం కూడా అవసరం లేదు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే వెంటనే అమ్మవారు కూడా వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. తరగని సంపదలు వస్తాయి. కనుక అందరూ కూడా ఈరోజు పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, 10 రూపాయల పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. తర్వాత ఆ పసుపు ప్యాకెట్ను పూజ గదిలో పెట్టి పూజలకు వాడుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటలకు వాడుకోవచ్చు. దసరా రోజు ఇలా పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన పెరుగుతుంది. ఆ తల్లి కూడా మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది.
ధన సమస్యలు, దరిద్ర బాధలు, కష్టాలన్నీ కూడా పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో బలము, ధైర్యము, ఆత్మగౌరవము, ఆరోగ్యము అన్నీ కలిసి వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి దసరా రోజు అందరూ కొద్దిగా పసుపును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కొనలేని వారు దాని బదులు గల్లులుపును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక దసరా రోజు గల్లులుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వలన అదృష్టము, ఐశ్వర్యము మిమ్మల్ని వరిస్తాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, అలాగే పాజిటివ్ ఎనర్జీని తెచ్చి పెడుతుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. సంపదలు రెట్టింపు అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ఉప్పును వంటగదిలో ఉంచుకొని వంటల్లో వాడవచ్చు, లేదా పరిష్కారాలు చేసుకోవడానికి అయినా సరే వాడవచ్చు. ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు పెట్టి దసరా రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. కనుక ఈరోజు ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. పసుపు లేదా ఉప్పు ఈ రెండిటిల్లో ఏదో ఒకటి కొని తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే యాలకులు. ఈ దసరా రోజున ఒక చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి. ఈ యాలకులు తెచ్చుకున్నప్పుడు నుండి మీ ఇంట్లో మంచి జరగడాన్ని మీరే గమనిస్తారు. చెడు ఆలోచనలు కూడా తగ్గిపోతాయి. కనుక దసరా రోజు తప్పనిసరిగా యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. యాలకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. వీటినే మనం ఇలాచీలు అని కూడా అంటారు. ఈ యాలకులను ఎవరైతే దసరా రోజు కొని తెచ్చుకొని అమ్మవారి ఫోటో ముందు తర్వాత ధనం దాచే చోట పెట్టుకుంటారో వారికి తప్పకుండా అదృష్టం, ఐశ్వర్యము పడుతుంది. ధన సమస్యలు పోతాయి. అమ్మవారు నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కావలసినంత సంపదలు వస్తాయి. యాలకులకు మానవ జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. మానవుడి యొక్క తలరాతను మార్చేసే శక్తి ఉంది. కనుక దసరా రోజు అందరూ తప్పనిసరిగా యాలకులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ముందుగా పసుపు లేదా ఉప్పును కొని తెచ్చుకోవాలి. అలాగే యాలకులను కూడా కొని తెచ్చుకోవాలి. దసరా రోజు ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ 2 వస్తువులలో నుండి ఏదో ఒక వస్తువును కానీ ఎవరైతే కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. ధనానికి లోటు అనేదే రాదు. ధన సమస్యలు పోతాయి, దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి దసరా రోజు మీరు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. నిత్య జీవితంలో పూజైన, వ్రతమైన, శుభకార్యమైన దీపారాధనతోనే మొదలు పెడతాం. దీపంలో దేవతలు, వేదాలు ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీపారాధనతో కాంతి, శాంతి చేకూరతాయి. దీపానికి చాలా విశిష్టత ఉన్నదని, అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. దీపం వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీప కాంతితో తొలగిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దీపాన్ని దేవీ నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు. అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు. ఆకు మీద లేదా పళ్ళెం మీద ఉంచాలి. ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి ఆ ఆకు మీద వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి, రాహు కేతు దోషాలు పోతాయి, శని దోషాలు కూడా పోతాయి. జాతకంలో దోషాలనేవే ఉండవు. కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి. గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. దుర్గా 9 రాత్రుల పాటు రాక్షసులను వేటాడి సంహరించింది. చివరకు 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు, భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈరోజే రాముడు దశకంఠుడైన రావణాసురుని సంహరించాడు.
మనం తెలియక దసరా దసరా అని పిలుస్తూ ఉంటాం, కానీ దాని యథార్థమైన పేరు దశహర. దశ అంటే 10, హర అంటే నశించటం. వరగర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి 10 తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు కాబట్టే ఈ రోజును దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు. అంతేకాదు మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మొహం, మదమాశ్చర్య, అహం, శౌర్యము, పాపచింతన, ద్వేషం అనే 10 రకాలైనటువంటి చెడు గుణాలను నశింపచేయమని చెప్పేదే దసరా పండుగ. శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు కనుక ఆ విధంగా కూడా దీనిని విజయదశమి అని పిలుస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు, బాణాలనే కాదు, మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాముల వారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేయాలి. స్కూలుకు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను, పెన్నులను, ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు ల్యాప్టాపు, ఐడి కార్డులను, వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని, ట్రాక్టరు, తాళాలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజ చేయాలి. కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేయాలి. అలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం. అసలు ఈరోజే ఆయుధ పూజ ఎందుకు చేయాలి అంటే, మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్ని, మరో 2 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఎవరికీ అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపటం కోసం విరాటరాజు కొలువులో అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు. దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసిపోయింది. అదే సమయంలో విరాట నగరం మీదకు దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మి చెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీసి పూజ చేశారు. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ దసరా రోజు ఆయుధ పూజను చేయటం పరిపాటి. ఎంతటి వారికైనా కష్టాలు రాక మానవు. వాటిని అధిగమించి తిరిగి తమ తమ శక్తులను కూడగట్టుకోవాలన్నది ఆయుధ పూజ చెప్తున్న మాట. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, హసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరముగా పోరు చేసి చివరకు మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది. అదే విజయదశమి కూడా. కృతయుగంలో సుకేతుడను ఒక రాజు ఉండేవాడు. రాజ్యభ్రష్టుడై భార్యతో అడవులలో తిరుగుతూ కష్టాలను అనుభవిస్తూ ఉంటే అప్పుడు అంగీరసుడు అనే ఋషి నవరాత్రి పూజా విధానాన్ని చెప్పి నవరాత్రి వ్రతాన్ని చేయమన్నాడు. అప్పుడు సుకేతనుడు మహర్షి చెప్పినట్లుగా చేసి అమ్మవారి ఆశీర్వాదం వల్ల మరలా తన రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందాడు. దసరా పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. దసరా రోజున ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. కనుక
దసరా రోజు ఉదయం 6 గంటలకల్లా నిద్ర లేవండి. ముందు రోజు కూడా అనగా ముందు రోజు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించండి. అలాగే దసరా రోజు ఇంట్లో పిల్లలు ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే. అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే, దసరా రోజున ఆడవారు ఎరుపు రంగు చీరను కానీ లేదా స్కై బ్లూ కలర్ చీరను కానీ లేదా ఎల్లో కలర్ చీరను కానీ కట్టుకుంటే చాలా మంచిది. ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్న అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. త్రిమాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్ లేదా స్కై బ్లూ కలర్ లేదా ఎల్లో కలర్ దుస్తులను ధరించాలి. అలా ధరించటం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ముందు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని ఈ రంగు దుస్తులు ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ఇలా అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుంది. సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇలా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవటం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించటం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది. చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక అందరూ ఈ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అనే విషయానికి కూడా వస్తే, ఆడవారు ఈరోజు లేదా ఎర్రటి రంగులో ఉండే గాజులను ధరించాలి. అలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారు. డబ్బుకు లోటు అనేదే రాదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. వారు ఈ రంగు గాజులను ధరించండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. అదేవిధంగా దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజను ఎర్రటి గాజులను ఉంచండి. ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురి చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్ళి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి, పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది. సంపదలు రెట్టింపవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ లేదా మీకు తోచినంత ధనాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి. దరిద్రం మాయమైపోతుంది. ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. వీలైనంత వరకు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. ఈ 3 కలర్స్లో కానీ ఈ 3 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ రంగు దుస్తులు ధరించండి. అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు. సకల ఐశ్వర్యాలను ఇస్తారు. అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి. అలా ధరించటం వలన మీ సౌభాగ్యము, సంపద బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మీ దరిదాపుల్లోనికి కూడా రావు. ధన వృద్ధి కలుగుతుంది. దరిద్రానికి మీ ఇంట్లో చోటే ఉండదు. అమ్మవారి అనుగ్రహం, ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది.
మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకుని శుభ ఫలితాలను పొందండి. ఈ దసరా రోజు ఆవుకు పూజ చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. మీకు పూజ చేసే వీలు లేకపోయినా పర్వాలేదు. ఈ దసరా రోజు ఆవు మీ ఇంటికి వచ్చిన, గుడి దగ్గర కనిపించిన, బయట ఇంకెక్కడ కనిపించినా ఆ ఆవును బెల్లంతో చేసిన రొట్టెను తినిపించండి. ఆవుకు బెల్లంతో చేసిన రొట్టెను తినిపిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. బలహీనంగా ఉన్న గ్రహాల స్థానం బలపడుతుంది. అంటే మీ జాతకంలో గ్రహాల బలం పెరుగుతుంది. దీనితో మీరు ఏదైనా సాధించవచ్చు. ఏ పనినైనా సులువుగా చేసుకోవచ్చు. ఆవుకు బెల్లం తినిపించి మీ సమస్యలు, మీ కోరికలు చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఆవుకు నమస్కరించండి. ఇలా దసరా రోజు మీకు ఏ సమయంలో ఆవు కనిపించినా ఈ పని చేయండి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇంకా మీకున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. దీనితో పాటు ఆవుకు మరికొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే మీ జీవితంలో ఉన్న రకరకాల సమస్యలు మబ్బు వీడినట్లుగా వీడిపోతాయి. మరి ఆ పదార్థాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. దసరా పండుగకు నీలిరంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడ్డాన్ని అదృష్టంగా, శుభ సూచకంగా ప్రజలు భావిస్తారు. ఎప్పుడో గాని కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమివ్వటం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ఈ పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడ్డాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపించిందట. అది కూడా విజయదశమి రోజే కనిపించటం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారు. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే. ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే. నీలము, పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావటం విశేషం. అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట కూడా కనుమరుగైపోతుంది. ఊర్లల్లో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది.
మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అలా చేస్తే అదృష్టం రాదు, దురదృష్టం వస్తుంది. ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటిని ఊరి చివర్లన పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు. అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.